ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల నేపథ్యంలో నిర్ణయం. రేషన్ సహా అన్ని సంక్షేమ పథకాలు వీటితోనే. నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు. స్వచ్ఛందంగా ఖాళీ చేస్తే డబుల్తో పాటు 25,000. మూసీ పరివాహక ప్రాంత వాసులకు ప్రభుత్వం ఆఫర్. హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్ల ప్రకటన. లంక బస్తీలో విషాదం. గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి. ఫీజు బకాయిలు 6,000 కోట్లు. బీఆర్ఎస్ హయాంలోనే చెల్లింపులు బంద్. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన విడుదల కాని నిధులు. వన్ టైం సెటిల్మెంట్ పై ప్రభుత్వం దృష్టి. సాధ్యం కాదని చెప్తున్న కాలేజీల యాజమాన్యాలు. బీటెక్ బి ఫార్మసీ పాస్ అయిన విద్యార్థులపై బకాయిల కోసం ఒత్తిడి. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ. తాజాగా నర్సింగ్ విద్యార్థులది ఇదే పరిస్థితి. స్టాఫ్ నర్సుల భర్తీ నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం క్యూ. 60 నుంచి 70,000 ఇవ్వాల్సిందేనంటున్న కళాశాలలు. డిఎంఈకి ఫిర్యాదులు. విచారణకు కమిటీ. ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో జిఎన్ఎం కోర్సు చేసిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం వెళ్తే యాజమాన్యాలు 60 నుంచి 70,000 డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని ఆ డబ్బును విద్యార్థులే చెల్లించాలని అంటున్నాయి. స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు గడువు దగ్గర పడుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. డిఎంఈకి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో బీటెక్ బి ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులది ఏటా ఇదే పరిస్థితి. ఫైనల్ ఇయర్ తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటుండడంతో అంతా మొత్తం కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల నుంచి సర్టిఫికెట్లు సమయానికి తెచ్చుకోలేక పీజీ ఈసెట్ లో సీట్ సాధించి వదులుకున్న వారు వందల్లో ఉండడం గమనార్హం. 9 నెలల్లో 111 లక్షల కోట్లు. షేర్ బజారులో కాసుల పంట. భారీగా పెరిగిన మదుపరుల సంపద. దేశ మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి. సెన్సెక్స్ 12,026 పాయింట్ల వృద్ధి. భారత స్టాక్ మార్కెట్ ఈ ఏడాది కనివిని ఎరగని వేగంతో దూసుకెళ్తుంది. ఓవైపు ప్రపంచ దేశాల్లో ఉద్రిక్తతలు కొత్త మలుపులు తీసుకుంటుండగా మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లే. ఆయనతో పడలేకే 2-3 హీరోయిన్లు పెళ్లి చేసేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొందరు హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించి బెదిరించారు. తాను డ్రగ్స్ వాడుతూ వారికి అలవాటు చేశారు. మంత్రి కొండా సురేఖ విపరీత వ్యాఖ్యలు ఖండించిన నాగార్జున కుటుంబం, సమంత. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి. మా కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం. మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మా జీవితాల్ని వాడుకోవద్దు. సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ట్వీట్. విడాకుల వెనుక రాజకీయ కుట్ర లేదంటున్న సమంత. ఒక మహిళా మంత్రి రాక్షసిలా మారి అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటంటున్న నటి అమల. క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా. కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు. సినీ హీరో నాగ చైతన్య సమంత విడాకులకు మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ 100% కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచురించడానికి వీల్లేని స్థాయిలో ఆమె చేసిన మరిన్ని ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. గాంధీ భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడిన సురేఖ పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్తో పడలేక 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు చేసేసుకున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కొంతమంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించారని, వారి మాటలను రికార్డ్ చేసి బెదిరించారని ఆరోపించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు. భారత్పై తీవ్ర ప్రభావం. చమురు దిగుమతుల్లో 80% గల్ఫ్ నుంచే. పశ్చిమాసియాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు. అక్కడ ఉద్యోగాల్లో 90 లక్షల మంది భారతీయులు. దేశానికి భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం. ఘర్షణలతో విదేశాంగ విధానంపైన ప్రభావం. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో లెబనాన్లోని బీరూట్లో జరిగిన విధ్వంసం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. వచ్చిన క్షిపణిని వచ్చినట్టే. ఇరాన్ దాడిని సమర్థంగా అడ్డుకున్న ఇజ్రాయెల్. కొన్ని ఆఫీసులు, నిర్వహణ ప్రదేశాల ధ్వంసం. పెద్ద స్థాయి నష్టమేది జరగలేదని వెల్లడి. ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్. ఇరాక్ గగనతలంలో ఇజ్రాయెల్ జెట్లు. ఖతార్కు ఇరాన్ అధ్యక్షుడు. ఇజ్రాయెల్కు దన్నుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్. ఇరాన్ క్షిపణుల అడ్డగింత. హెచ్చరికలు లేకుండా మహిళలు, పిల్లల్ని మూకుమ్మడిగా చంపేస్తున్నారు. లెబనాన్. ఉద్రిక్తలపై భారత్ ఆందోళన. 3వ ప్రపంచ యుద్ధం అంచున ఉన్నామన్న ట్రంప్. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 2,000 కోట్ల విలువ చేసే 560 కిలోల కొకైన్ సీజ్. 4 అరెస్ట్. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 2,000 కోట్లు విలువ చేసే 560 కేజీల కొకైన్ ను దక్షిణ ఢిల్లీ మొహ్రాలిలో సీజ్ చేసిన పోలీసులు 4 అరెస్ట్ చేశారు. దీని వెనుక ఆఫ్ఘాన్ భారతీయులు నడుపుతున్న అంతర్జాతీయ ముఠా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సీజ్ చేసిన కొకైన్ ను ఢిల్లీ పరిధిలో పంపిణీ చేయడానికి సిద్ధం చేసినట్లు సమాచారం.
2 నెలల క్రితం లభ్యమైన చిన్న క్లూ ఆధారంగా ప్రత్యేక జట్టు తీగలాగుతూ వెళ్ళింది. 2 రోజుల క్రితం శనివారం తిలక్ నగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు 2 అఫ్ఘాన్ జాతీయులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన హాష్మీ మహమ్మద్ వారిస్, అబ్దుల్ నయీబ్ వారిస్ నుంచి పోలీసులు 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కోకాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ధాన్యం టెండర్లలో దగా, రైస్ మిల్లులో కనిపించని ధాన్యం. ధాన్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని మిల్లర్లపై టెండర్ ఏజెన్సీల ఒత్తిడి. టెండర్ ధర కంటే 200 ఎక్కువ ఇవ్వాలని డిమాండ్. ఇరు వర్గాల్లో తెగని పంచాయతీ. 38 లక్షల టన్నుల్లో 9.5 లక్షల టన్నుల ధాన్యం సొమ్ము రికవరీ. పౌర సరఫరాల సంస్థకు రావాల్సిన 5,700 కోట్ల ఆదాయానికి బ్రేక్. ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ఈరోజు ప్రధానమైనటువంటి వార్తలు.